బండి తాగం, బండి మీద స్పీడ్గా వెళ్ళిపోతాం, కాలో చెయ్య విరిగిపోయింది. ఎవరు తప్పు? దేవుడు ముందే చెప్పాడు కదా, నీ శరీరాన్ని పాడు చేసుకోకండి, నా ఆత్మలో నేను అందులో నివసిస్తున్నాను, దాన్ని అపవిత్రం చేయకుండా అని చెప్పాడు. ఎవరన్నా విన్నారా? తెలియదు. ఏం జరిగింది? పేతులేని గాయాలు, శ్రమలు, చింత. ఎవరికి చింత అండి? వారికి అన్నందుకు, వారిని పెంచినందుకు తల్లిదండ్రులకి చింత, వారిని భరించాలి. వాడు యాక్సిడెంట్ అయిపోయి యవ్వన వయసులో అన్ని అనుభవించకుండా, ఏమీ అనుభవించకుండా, ఏ బాధ చేయబడిన మూల పడుకుంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లి సేవ చేస్తుంది. ఎంత శ్రమ, ఎంత చింత అండి. మధ్యానికి మధ్యదైపోయి ఎలాంటి జీవితం జీవిస్తున్నారంటే చాలా దుర్మార్గమైన జీవితం. తెచ్చుకోలేకపోతే వారికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి, చింతలు ఎందుకు వస్తున్నాయి, వారికి చేతులు లేని గాయాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరైనా ఒకసారి ముళ్ళు ఉన్నాయనుకోండి, అటు వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్తా ఉంటాం. కానీ ఒక జ్ఞానం లేనివాడు, దాని వశమైన వాడు ఇంకా అలాగే ఎన్ని దెబ్బలు తగ్గుతున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని శోధనలు వస్తున్నా, ఒకవేళ నాలాగా ఐదులాగా ఇంకెంతమంది బోధించిన వాడు అలాగే వెళ్తూ ఉంటాడు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఆరోగ్యం చెప్తున్నారు, నీవును నీ కుమారుడు చావకుండానట్లు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకూడదని చెప్తున్నాడు. ప్రత్యేకించి వారికి, వారి కుమారులకి ఎందుకు చెప్తున్నాడు? ప్రత్యేకించి నేను మీకెందుకు చెప్తున్నాడు? ప్రేమ దేవుని పిల్లల, మీకు కావాలి దేవునికి, వారి దేవునికి కావాలి, మీరు దేవునికి కావాలి. కాబట్టి కావాలనుకుంటేనే ఎవరైనా చెప్తూ ఉంటారు. దేవుడు వద్దనుకుంటే ఎవరికి బోధించడం అవసరం లేదు. దేవుడికి కావాలి, బిడ్డలు కావాలి, తన రాజ్యానికి రావాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, ఇంకా అనేక రకమైన చేయవలసినవండి విడుదల పొంది ఆయన దగ్గరికి రావాలి. అందుకే ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. అందుకే అంటున్నాడు, మీరు దేవుడిని దేవాలయంలో ఉన్నారని ఎరుగురా, మీరు మీలో దేవుని ఆత్మ నివసించుతున్నదని మీరు ఎరగరా.